అందరికీ నమస్తే ప్రజలారా, నేను మీ కొత్తూరు రమేష్ని. మరి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది కూడా పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత అమ్మాయిలందరూ కూడా అత్తామామల వేధింపులని మేము తట్టుకోలేకపోతా ఉన్నాము. అత్తామామలు కట్నం కావాలని చెప్పి మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పేసి కొందరు, మరికొందరు అమ్మాయిలు మా భర్తలు మమ్మల్ని తాగి కొడుతూ ఉన్నారు, చిత్రహింసలు పెడతా ఉన్నారు, భర్తలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఈ రకంగా చాలా మంది కూడా పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కే ప్రయత్నం చేస్తారు. సో అమ్మాయిల రక్షణ కోసమే చట్టాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే కర్ణాటకలోని బెంగళూరులో జరిగినటువంటి ఒక సంఘటన చాలా మంది ముక్కున వేలు వేసినటువంటి చేసింది. అయితే బెంగళూరులో ఒక భార్య భర్తని పూర్తిగా కూడా మానసికంగా శారీరకంగా వేధించి ఆయనను చిత్రహింసలు పెడుతుందని చెప్పేసి ఒక భర్త ఇవాళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి నాకు న్యాయం చేయండి, నా భార్య నుంచి, నా భార్య కుటుంబ సభ్యుల నుంచి నన్ను కాపాడండి అని చెప్పి ఒక భర్త పోలీస్ స్టేషన్ని ఆశ్రయించే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఆ తన భార్య పైన ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి ఆరోపణలు చూస్తూ ఉంటే నిజంగా మహిళలు మరి ఇట్లా ఎందుకు తయారవుతా ఉన్నారు, అసలు ఇట్లా కూడా ఉంటారా మహిళలని అనిపిస్తూ ఉంది. సో అసలు ఆయన ఏం మాట్లాడిండు, ఆయన జరిగినటువంటి అన్యాయం ఏంటి, ఆ మహిళ పైన ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను కాపాడండి, తన కుటుంబ సభ్యుల నుంచి నాకు అనేకమైనటువంటి వేధింపులు బెదిరింపులు వస్తూ ఉన్నాయి, కాపాడండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో దాని వెనుక అసలు పూర్తిగా ఏం జరిగింది మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మహిళలు మొత్తం కూడా మనం చూస్తే మహిళలకే ఎక్కువ వాళ్ళే చాలా పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ భార్యలు కాకుండా భర్త వెళ్ళిండు. సో మొత్తం కూడా బెంగళూరులో ఈ ఘటన జరిగింది. కర్ణాటకలో భార్య అశ్లీల వీడియోలు పంపిస్తూ వాటిలో ఉన్నట్లే ప్రవర్తించాలని ఒత్తిడి తెచ్చేదని భర్త ఆరోపించాడు. ఏదైతే తన భర్త ఉన్నాడో తనకు అశ్లీల వీడియోలు పంపించి సో ఆ వీడియోలో ఉన్నట్లే ప్రవర్తించాలని చెప్పేసి తన పైన తీవ్ర ఒత్తిడి తెచ్చేది అని చెప్పేసి భర్త చెప్తా ఉన్నాడు. తర్వాత తన ఒక స్నేహితుడితో శృంగార కృత్యాల్లో పాల్గొనాలని, ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉండాలని భార్య బలవంతం చేసేదని పేర్కొన్నాడు. అదేవిధంగా భర్త సంపాదన తక్కువగా ఉందంటూ తన లగ్జరీ లైఫ్ స్టైల్ కు సరిపోవట్లేదని భార్య ప్రతిరోజు కూడా ఎగతాళి చేసేదట. అంటే భర్త సంపాదించినటువంటి డబ్బులు, ఆయన జీతము ఏమాత్రం కూడా తన లగ్జరీ లైఫ్ కి సరిపోవట్లేదని చెప్పేసి ప్రతిరోజు కూడా తనని ఎగతాళి చేసేదట. దాంతో పాటుగా టార్చర్ కూడా పెట్టేదట. సో ఇక తన మాజీ ప్రియులతో ఇప్పటికీ వివాహేతర సంబంధాలు ఉన్నట్లు భార్య స్వయంగా ఒప్పుకొని మానసిక క్షోభకు గురి చేసింది. సో తన మాజీ ప్రియులతోని, అంటే పెళ్లి జరిగింది, భర్తతోని మంచిగా కాపురం చేసుకోక ఇక్కడ చూడండి మాజీ ప్రియులతో ఇప్పటికీ కూడా వివాహేతర సంబంధాలు ఉన్నాయట. ఇక మరి పెళ్లి చేసుకొని ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి పాపం. ఆయన మొత్తం కూడా ఆయన చెప్తా ఉంటే అరే నిజంగా అబ్బాయిలు కూడా గింత ఇబ్బంది పడతా ఉన్నారు అనిపించింది. భార్యతో పాటు అత్తగారు కూడా సంసారంలో విపరీతంగా జోక్యం చేసుకుంటూ మనుషులను పంపి బెదిరింపులకు పాల్పడ్డారు. చూడండి, ఎవరైతే భార్య వాళ్ళ అమ్మ ఉంటుందో, భర్త ఉంటాడు కదా, ఆయనకు అత్తమ్మ అవుతుంది కదా. సో అత్తమ్మ కూడా అత్తమామ ఇద్దరు కలిసి అనేక సందర్భాల్లో మనుషులని పంపించి బెదిరింపులకు పాల్పడ్డారట. సో మా బిడ్డని నీకు ఇవ్వడమే ఎక్కువ, మా బిడ్డని నీకు ఇచ్చి పెళ్లి చేయడమే ఎక్కువ, అసలు నువ్వు మా బిడ్డని ఏమాత్రం కూడా సరిగ్గా చూసుకోవట్లేదు, మేము వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం అంటే ఆల్రెడీ పెళ్లి చేశారు, ఆయన చాలా చక్కగా చూసుకుంటుండట, అయినప్పటికీ కూడా నువ్వు నా బిడ్డని లగ్జరీగా చూసుకోవట్లేదు, నా బిడ్డకు కావాల్సింది కొనిపెట్టట్లేదు, నీతోని నా బిడ్డని చూసుకోవడం చేత కావట్లేదు, నేను మా బిడ్డని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తుందట. సో అదేవిధంగా వాళ్ళ నాన్న ఏకంగా ఆ అబ్బాయి పైకి, అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ మామ, ఆయన రౌడీలని పంపించే ప్రయత్నం చేసినట, బెదిరింపులకు దిగుతావురట. సో ఇంత దారుణంగా గత నవంబర్ 24న కేవలం ల్యాప్టాప్ మొబైల్ ఇచ్చి భర్తను మొత్తం కూడా కట్టుబట్టులతో సహా ఇంటి నుండి దౌర్జన్యంగా వెళ్ళగొట్టారు. మహిళలకు ఇంకా స్వాతంత్రం రాలేదని చెప్పేసి ఎవరో మాట్లాడుతూ ఉంటారు మహానుభావులు. ఒకసారి చెప్పండి, మహిళలకు స్వాతంత్రం రాలేదని చెప్పండి. ఇప్పుడు గత నవంబర్ 24వ తారీఖు నాడు
ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ రెండు ఇచ్చేసి ఆయన బట్టలన్నీ తీసి బయట పడేసి పంపించేసిరట. ఆయన దగ్గర డబ్బులు కూడా ఉన్నాయట. 1.87 లక్షల నగదు, 10 గ్రాముల బంగారము, పాస్పోర్టు, సర్టిఫికెట్లు భార్య లాక్కొని బ్లాక్ మెయిల్ చేస్తుంది. సో ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులని, బంగారాన్ని ఇవన్నీ కూడా తీసుకొని ఆయనని బయటకు పంపించే ప్రయత్నం చేశారట. మరి అత్తామామలు కూడా నిజంగా ఈ అత్తమామల వల్లనే చాలా సంసారాలు చెడిపోతా ఉన్నాయి. పిల్లలకు ఎవరైతే వాళ్ళ బిడ్డలు ఉంటారో వాళ్ళకు 2 చెంప పైన పీకి అరే గిట్ల కాదు గిట్ల చేయాలి కాపురం అని చెప్పి తల్లిదండ్రులు ఎవరైనా చెప్తారు. కానీ తల్లిదండ్రులు బిడ్డలని వెలికేసుకొని వస్తే తల్లిదండ్రులు మా బిడ్డ ఏం చేయలేదు, మా బిడ్డకి ఏం తెలియదు అని చెప్పేసి ఆ పాప ఎన్ని తప్పులు చేసినా, అంటే వాళ్ళ బిడ్డ ఎన్ని తప్పులు చేసినా కూడా వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మా బిడ్డకి ఏం తెలియదు, అసలు మా బిడ్డకు తప్పు అంటే ఏంటో తెలియదు అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. తల్లిదండ్రులు లాడివ్వడం వల్ల, తల్లిదండ్రులు పిల్లలని గారాభంగా పెంచడం వల్ల, గాలి కొదిలేయడం వల్ల వాళ్ళు విపరీతంగా విచ్చలవిడిగా చెలరైపోతారు. సో ఇవాళ చూడండి, ఆ భార్య భర్త పైన మొత్తం కూడా మానసికంగా తనను వేధించి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకొని పూర్తిగా కూడా నువ్వు నన్ను ఏం కూడా అసలు నాకు కొనబెట్టట్లేదు, ఏం కూడా తినబెట్టట్లేదు, నన్ను కరెక్ట్గా చూసుకోవట్లేదు అని చెప్పేసి ఆ భార్య తన పైన తీవ్రంగా వేధించిందట ఆ భర్తకి. మరి ఆ పాపం ఆయన ఎంత ఇబ్బంది పడి ఉంటాడు, ఎంత ఇబ్బంది అవుతుంది ఆయనకు. ఈరోజు చాలా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయి, కానీ పురుషులకు లేవంతా. మహిళలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే మహిళలందరూ కూడా, అందరూ అని కాదు, దాదాపు చాలా మంది మహిళలే పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్తారు. మా భార్య అంటే మా ఆయన మందు తాగుతూ ఉన్నాడు, పూర్తిగా కూడా తాగి అసలు నన్ను పట్టించుకోవట్లేదు, నా పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఇంట్లోకి సరుకులు తీసుకురావట్లేదు, లేకపోతే తాగొచ్చి మమ్మల్ని కొడుతూ ఉన్నాడు. ఈ రకంగా చాలా మంది భార్యలు పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి కేసులు పెడతా ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రంగా భర్త పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి భర్త అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. దయచేసి నన్ను కాపాడండి, నాకు బెదిరిస్తా ఉన్నారు నా భార్య, అదేవిధంగా నా భార్య వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళందరూ కూడా కలిసి నన్ను వేధింపులకు గురి చేస్తా ఉన్నారు, నన్ను కాపాడండి, నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు బంగారం అన్ని కూడా లాక్కొని నన్ను కట్టుబట్టలతో సహా బయటకు గెంటేశారు, నా ఇంట్లో నుంచి నన్నే గెంటేశారని చెప్పి తను కన్నీరు మున్నీరు అవుతా ఉంటే, నిజంగా ఇవాళ అదే ఆయన ప్లేస్లో ఒక ఆడపిల్ల ఉండి ఆమె కనుక కన్నీరు మున్నీరు అయితే ఇవాళ సమాజం మొత్తం కూడా మహిళా సంఘాలని చెప్పి, ఆ సంఘాలని చెప్పి, ఈ సంఘాలని చెప్పి మొత్తం కూడా పెద్ద చర్చ పెడుతుండే, పెద్ద పెంట పెట్టేస్తుండే. కానీ ఇవాళ అక్కడ ఒక పురుషునికి అన్యాయం జరిగింది కాబట్టి, ఒక అబ్బాయికి నేరం జరిగింది కాబట్టి ఏ సంఘాలు కూడా తెరపైకి రావట్లేదు, ఎవరు కూడా మాట్లాడట్లేదు, ఎవరు కూడా ఆయనకు మద్దతుగా ఉండట్లేదు. ఒక భర్త నా భార్య నుంచి, నా భార్య తల్లిదండ్రుల నుంచి నన్ను కాపాడండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడంటే అర్థం చేసుకోండి ఇక సమాజం ఎటుపోతుంది, సమాజంలో ఈ భార్యలు ఏ రకంగా తయారవుతా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏ రకంగా తయారవుతా ఉన్నారు. చాలా కాపురాలు నేను చూసిన ఆల్మోస్ట్ దాదాపు ఒక 60% వరకు కూడా పిల్లలకు సంబంధించి, అంటే భార్యలు ఉంటారు కదా, వాళ్ళ అమ్మ నాన్నల వల్లనే, అత్తమామల పిల్లగాని వాళ్ళ అత్తమామల వల్లనే అనేక సంసారాలు మొత్తం కూడా చెడిపోతా ఉన్నాయి. పచ్చటి కాపురాల్లో మొత్తం కూడా నిప్పులు పోస్తా ఉన్నారు. సో ఈ రకంగా జరుగుతా ఉన్నాయి. మొత్తానికి అయితే కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. నన్ను కాపాడండి, నాకు అండగా ఉండండి, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఒక భర్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కే ప్రయత్నం చేశాడు. సో మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటా ఉన్నారు? కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా మీకేమైనా సమస్యలు ఉంటే, మీకేమైనా కష్టాలు ఉంటే, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అధికారులైనా నాయకులైనా ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే కనుక తప్పకుండా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, మాకు తెలియజేయండి. తప్పకుండా మీ అందరి తరపున మాట్లాడడానికి, మీ అందరి గొంతై ప్రభుత్వాలను, నాయకులను, పాలకులను అందరినీ కూడా ప్రశ్నించడానికి ఇక్కడ నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి ఏమైనా ఉంటే మన దృష్టికి తీసుకురండి, తప్పకుండా మాట్లాడదాం. అదేవిధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరూ మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు అండగా ఉండండి. మరి ఇంకో వీడియోతో మనం అందరం కూడా కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి, మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్ ధన్యవాదాలు అంటున్నారా.